ఒక ఊర్లో రామయ్య అనే ఒక అతను ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతను ఖాళీ రోడ్డు మీద ఒంటరిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. ఆ రోడ్డు చాలా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడ చూసినా గాఢమైన చీకటి మాత్రమే కనిపిస్తోంది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత రామయ్యకు రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలో ఒక చిన్న మేకపిల్ల ఒంటరిగా కనిపించింది. ఇక్కడ ఎవరూ లేరు, ఈ మేకపిల్ల ఎవరిదో అని ఆశ్చర్యంగా ఆలోచించాడు. ఎవరూ లేకపోవడంతో రామయ్య ఆ మేకపిల్లను ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లాలని అనుకున్నాడు. మొదట మేకపిల్ల చాలా తేలికగా అనిపించింది. కానీ కొద్ది దూరం నడిచిన తర్వాత అది ఒక్కసారిగా చాలా బరువుగా అనిపించడం మొదలైంది. ఇంత బరువా, చిన్న మేకపిల్లకి అని ఆశ్చర్యపోయి రామయ్య దాన్ని కింద పెట్టాలని అనుకున్నాడు. అతను మేకపిల్లను కింద పెట్టగానే అచానక్గా మేకపిల్ల శరీరం నుండి ఒక భయంకరమైన దయ్యం బయటకు వచ్చేసింది. ఆ దయ్యం భయంకరంగా అరుస్తూ రామయ్యపై దూకింది. ఆ దృశ్యం చూసి రామయ్య భయంతో నేలపై పడిపోయాడు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు అక్కడికి వచ్చేసరికి రోడ్డు పక్కన రామయ్య పడిపోయి ఉన్నాడు. కానీ అక్కడ మేకపిల్ల కూడా లేదు, దయ్యం కూడా లేదు.